ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకా తిరుమల మండలం సత్యనగూడెంలో పెద్ద పులి సంచరిస్తోంది. గ్రామ శివారు తోటల్లో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఫాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పాదముద్రలను సేకరించారు. పాదముద్రలు పరిశీలించిన అధికారులు మగ పెద్ద పులిగా నిర్ధారించారు. 2-3 రోజులుగా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి దెందులూరు మండలం పెరుగుగూడెం నుంచి ద్వారకా తిరుమల మండలం వచ్చినట్టుగా భావిస్తున్నారు. పెద్ద పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద పులి అటు దెందులూరు మండలం, అలాగే ద్వారకా తిరుమల మండలం, అలాగే జంగారెడ్డిగూడెం మండలం 3 మండలాలకు సంబంధించి కొన్ని గ్రామాల్లో పర్యటించినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే తొలుత కన్నాపురం ఫారెస్ట్ ఏరియాలో పెద్ద పులి సంచరిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు గత 3 రోజుల క్రితం అధికారులకు చెప్తే అది పులి కాదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఈ ద్వారకా తిరుమల మండలం సంబంధించి నిన్న దెందులూరు మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్ళు కూడా అధికారులు గుర్తించి స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు ద్వారకా తిరుమల మండలం సత్యన్నగూడెంలో ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అక్కడ పాదముద్రలను గుర్తించి అధికారులకు సమాచారం అందించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా పులి తిరిగిన ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతాలంతా కూడా సంచరించి అంతా కూడా పరిశీలించడం జరిగింది. నిన్న పాదముద్రలు గుర్తించిన అధికారులు వాటిని సేకరించి పరిశీలించగా మగ పెద్ద పులిగా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ మేరకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంచెం అలర్ట్ గా ఉండాలి, ఎవరు కూడా ఒంటరిగా బయటకు వెళ్ళొద్దని చెప్పి సమాచారం ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. అయితే ప్రస్తుతం అది పెద్ద మగ పులిగా గుర్తించినటువంటి అధికారులు అది రోజుకి 40 కిలోమీటర్ల మేర సంచరిస్తుంటూ ఉంది. ఆ సంచరించే సమయంలో అది ఆహారం కోసం ఇప్పుడు వేట ప్రారంభించింది. ఆహారం దొరికితే మళ్ళీ కొంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఆహారం దొరకక ఇప్పుడు తీవ్రంగా సంచరిస్తుంది. అందరూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అటవీశాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో ఇటు దెందులూరు మండలం పెరుగుగూడెం ప్రాంతం సంబంధించిన ప్రజలు కానీ, అలాగే ద్వారకా తిరుమల మండలం సత్తెనగూడెం ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా కొంత ఆందోళన ఉన్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆ ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉన్నాయి. మరోవైపు అటు కన్నాపురం ఆ ప్రాంతంలో 2 రోజుల క్రితం ఒక ఎద్దుని చంపుకు తిందని చెప్పి పెద్ద పులి తిందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడకుండా ఉండాలని అధికారులు పెద్ద పులి కాదని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం తీవ్రంగా దానికి సంబంధించిన పరిశీలన అయితే కూడా చేస్తూ నిన్న నిర్ధారించడం జరిగింది అది మగ పెద్ద పులి అని. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ అటవీ ప్రాంతం సంబంధించి దెందులూరు మండలం, అలాగే కన్నాపురం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సమీప గ్రామ ప్రజలంతా కూడా తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.